వండర్ఫుల్ ఈవినింగ్ ఎవ్రీవన్. సార్ ఇందాక ఏమన్నారు, 10 రెట్లు గొప్పవాళ్ళు ఆడవాళ్ళు అన్నారు కదా. అవును. బట్ అక్కడి నుంచి ఇంకొక మెట్టు ఐ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ దట్ ఈస్ 100% మన కెరియర్స్లో సక్సెస్ మనం చూడాలంటే రైట్ నా ఉన్న ఒకే ఒక బ్యారియర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్. ఒప్పుకుంటారా నాతో? అది ఒక గ్రాఫ్ అయిపోయింది పోటీకి, రైట్? ఎస్ నో? ఎస్, ఐ హ్యావ్ వెరీ సింపుల్ కాన్సెప్ట్, స్పీక్ ఇంగ్లీష్. అదే కదా మ్యామ్ కష్టం, రైట్ ఆర్ రాంగ్? సో స్పీక్, ఎస్ ఫార్ నో ద స్టోరీ ఆఫ్ లాంగ్వేజ్. చిన్నపిల్లలు ఎలా నేర్చుకుంటారండి? మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, హౌ డు దే లెర్న్ లాంగ్వేజ్? దే లిసన్ టు దే పేరెంట్స్. లిసన్ అమ్మమ్మ మాటలు, తాతయ్య మాటలు, దే లిసన్. వెంటనే తమిళ్ అయితే తమిళ్, చైనీస్ అయితే చైనీస్, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. దే లెర్న్ ఇట్ విత్ లిసనింగ్. సో ఫస్ట్ పిల్లర్ ఏంటండి? ఎల్ ఫార్ ఫెంటాస్టిక్. అండ్ దెన్ వెంటనే విన్న మాటని దే స్టార్ట్ ఇమిటేటింగ్, రైట్ ఆర్ రాంగ్? ఇమిటేట్ చేస్తారు. అండ్ దట్ ఈస్ ఎస్ ఫార్ స్పీకింగ్. ఫస్ట్ పిల్లర్ ఈజ్ లిసనింగ్, సెకండ్ పిల్లర్ ఈజ్ స్పీకింగ్. విన్నదంతా ఇమిటేట్ చేస్తారు. అందుకే చిన్నపిల్లలు ఈజీగా ఇమిటేషన్ నేర్చేసుకుంటారు. మమ్మీ డాడీ తిట్టుకుంటున్నా ఆ మాటలు వచ్చేస్తాయి, మమ్మీ డాడీ ప్రేమగా ఉన్నా కూడా ఆ మాటలు వచ్చేస్తాయి, రైట్ ఆర్ రాంగ్? అండ్ దెన్ యూ మూవ్ టు ద థర్డ్ పిల్లర్, ఆర్ ఫార్ రీడింగ్. అండ్ ద లాస్ట్ ఈజ్ డబ్ల్యూ ఫర్ రైటింగ్. ఏం చేస్తామో మనం చక్కగా అక్షరాభ్యాసం చేసుకొని స్లేట్ ఇచ్చి ఓం రాపిచ్చి విల్ మూవ్ ఫార్వర్డ్, రైట్? బట్ పెద్ద మోసం చేసేసిందండి ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఫస్ట్ డేనే టీచర్ ఏమంటారు, మీ పిల్లవాడిని స్లేట్తో పెన్సిల్తో పంపించండి అని. ఇంటికి వచ్చేసరికి ఏబిసిడి ఉంటుంది స్లేట్ మీద, రైట్ ఆర్ రాంగ్? సో స్టార్టింగే రివర్స్లో దే స్టార్ట్ విత్ డబ్ల్యూ ఇన్స్టెడ్ ఆఫ్ LSRW. సో స్టోరీ ఆఫ్ ఇంగ్లీష్, స్టోరీ ఆఫ్ చైనీస్, స్టోరీ ఆఫ్ మరాఠీ, ఏ భాషను చూసుకున్నా వీ హ్యావ్ టు లిసన్ టు ద లాంగ్వేజ్ అండ్ లెర్న్. గివ్ మీ ఎ థమ్స్ అప్ ఇఫ్ యూ విత్ మీ. ఫెంటాస్టిక్. సో స్పీక్ అనుకున్నాం కదా, లెట్స్ గో టు పీ. పీ ఫార్ ప్రాక్టీస్. ఎప్పుడు ఏ లాంగ్వేజ్ మహేష్ బాబు ఇంటర్వ్యూ చూస్తున్నారు, సమాంత ఇంటర్వ్యూ చూస్తున్నారు, ఇమ్మీడియట్లీ ట్రై టు ప్రాక్టీస్ ద వే దే స్పీక్ ఆర్ ఇమిటేట్ దే స్పీక్, రైట్ ఆర్ రాంగ్? సో మహేష్ బాబు అంటారు, నేను అస్సలు డైరీ తిననండి అని. డైరీ అంటే ఏంటి? డైరీ 2024 డైరీ కాదని. డైరీ అంటే పెరుగు పదార్థాలు. ఇమ్మీడియట్లీ ఆ పిక్చర్ వలనో ఆ కాంటెక్స్ట్ వలనో మనకు కొత్త కొత్త పదాలు తెలుస్తూ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ స్టోరీ తెలుసుకున్న తర్వాత imitate, speak, and then you practice. Let's go to E. E for environment. మీ environment ఏముంది? ఆడదే ఆధారం, అత్తారింటికి దారేది. What is your environment? If you want to learn English, change your environment into English language. Surround yourself with English language. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో న్యూస్ చూడండి. మీకు ఫేవరెట్ కుకింగ్ అయితే కుకరీ షోస్ని ఇంగ్లీష్లో చూడండి. If you want to learn about car or anything related to gadgets, ఇంగ్లీష్లో ఆ వీడియోస్ని కన్జ్యూమ్ చేసుకోండి. యూట్యూబ్ ఎంతమంది చూస్తారు? ఆల్మోస్ట్ we spend 1.5 hours on social media, right? So consume it in English. Chat చేస్తున్నారా ఫ్రెండ్తో? Try to chat in English. Making sense? So E for change your environment. Show me your friend, I will tell you what you are అనే సామెత ఎవరైనా విన్నారా? మీ స్నేహితుడిని చూపించండి, మీ బుద్ధి ఏంటో చెప్తాం. విన్నారా? సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ ఎన్వైర్న్మెంట్. మంచి ఇంగ్లీష్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసుకుందాం. అండ్ దెన్ లెట్స్ గో టు స్పీక్లో ఈ తర్వాత ఏ, ఆస్క్ ఫర్ ఫీడ్బ్యాక్. ఒక మెంటర్ని పెట్టుకోండి. యూ టాక్ టు దెమ్, ఆస్క్ దెమ్, ఫైండ్ అవుట్ యువర్ మిస్టేక్స్. ఎక్కడ ప్రొనౌన్సియేషన్ ఎరోజా, గ్రామటికల్ ఎరోజా, ట్రై టు టాక్ టు దెమ్ అండ్ గెట్ సమ్ ఫీడ్బ్యాక్. ఫ్రెండ్ ఉన్నారా? ఫ్రెండ్స్ని కూడా అడగండి. మంచి మిత్రుడు అంటే చెప్తాడు కదా, పుస్తకాలే మంచి మిత్రులు. సో ట్రై టు రీడ్ అండ్ దెన్ అనలైజ్ what you're doing. That brings me to K. Speak lo K. The last point I want to tell is keep a journal. నేర్చుకుంటూ అలా గాలికి వెళ్ళిపోకూడదు. We need to have a record of what we're learning. ఎంతమంది అగ్రీ చేస్తారు? చాలాసార్లు చూస్తుంటాం, అయిపోతుంటాయి కదా, ఇట్స్ గాన్. But then you keep a record. Last I want to tell you one thing, very important thing. ఎంతమంది can drive a car అండి? How many of you can drive a car? That's it. Okay, fantastic. Half of the auditorium can drive a car. సో దీన్ని ఏమంటారు? డ్రైవర్ అంటారు. కానీ కార్ రిపేర్ అయినప్పుడు ఎక్కడికి వెళ్తారు? మెకానిక్ దగ్గరికి వెళ్తారు. టెల్ మీ, మెకానిక్ వచ్చిన అన్ని టెక్నిక్స్ డ్రైవర్కి వచ్చా అండి? వచ్చా? రావు. దాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ డ్రైవర్ సెంట్రిక్ లెర్నింగ్, మెకానిక్ సెంట్రిక్ లెర్నింగ్.
ఇంగ్లీష్ మాట్లాడటానికి మీరు డ్రైవర్స్గా ఇంగ్లీష్ని ఎలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనే చిన్న కాన్సెప్ట్ తెలిస్తే మాటలు మాట్లాడొచ్చు. మీరు దాని గ్రామాటికల్ రూల్స్లోకి వెళ్ళి దాని మెకానిక్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఎవరన్నా గ్రామర్ నేర్పిస్తామంటే ఫస్ట్ పారిపోండి అక్కడి నుంచి. డు నాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు గ్రామర్. మమ్మీ నేర్పించిందా పుట్టిన వెంటనే 2 నెలలకి 3 నెలలకి? నో, రైట్? తెలుగు నేర్చుకున్నామా అండి గ్రామర్తో? సంధి సమాసం నేర్చుకున్నామా? There's no need of grammar in English. Thank you so much. Learner centric. Tabitha Devarapalli English అద్భుతంగా నేర్పిస్తుంది మీకు. నేర్చుకోండి, తప్పకుండా నేర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.